మీడియా సమావేశం స్థానిక ఎన్నికల్లో కుట్రలు జరుగుతున్నాయని హెచ్చరికలు చేయడమే కాకుండా ఓ మినీ వార్కు సిద్ధం అవుతున్నారు. డిఎస్సి వర్సెస్ ఏపీపీఎస్సి. వాస్తవంగా ఈరోజు అయితే దీని గురించి ఆయన ఏపీపీఎస్సిలో నిన్న చంద్రబాబు నాయుడు శాసనసభలో మాట్లాడుతున్నప్పుడు చెప్పారు, మీరు పారిపోతున్నారు, ఏపీపీఎస్సిలో ఇష్టానుసారం అర్హులు కాని వాళ్ళతో మామూలు వాళ్ళతో బైండర్స్తో కూడా మీరు ఏదో దిద్దించారు, పేపర్లు వాల్యుయేషన్ చేయించారు. సో హైకోర్టు ఒక ఆదేశం ఇచ్చింది, మళ్ళీ మాన్యువల్గా దిద్దించమని, దాన్ని అవకాశంగా తీసుకొని ఇదంతా చేశారు. వాటి మీద మీరు వివరాలు చెప్పకుండా ప్రశ్నలు దాటేస్తున్నారు. దమ్ముంటే మీరు అసెంబ్లీకి వచ్చి జవాబు చెప్పాలి. అది చంద్రబాబు నాయుడు నిన్న శాసనసభలో మాట్లాడారు. ఇది ఒక రాజకీయ డ్రామా. అంటే వీళ్ళేమో డిఎస్సి గురించి, అక్రమాలు వీటి గురించి శాసన మండలిని 3 రోజులు, ఇంకా లాస్ట్ ఈరోజుతో కూడా అయిపోతుంది, ఈరోజు కూడా ఇదే అని బొత్స ముందే చెప్పేశారు. వాళ్ళు డిఎస్సి మీద అక్కడ సవాళ్ళు విసురుతుంటే ఏపీపీఎస్సి మీద వీళ్ళు ఇక్కడ సవాళ్ళు విసురుతూ ఉంటారు. అది జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఈరోజు మీడియా గోష్ఠి అచ్చంగా ఏపీపీఎస్సి తమ హయాంలో జరగలేదు, అవన్నీ చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ప్రకారం మేము అధికారంలోకి రాకముందే జరిగిపోయిన దాని మీద వాల్యుయేషన్ కూడా అప్పుడే చేశారు. డిజిటల్ వాల్యుయేషన్ కుదరదు అని చెప్తే మాన్యువల్ వాల్యుయేషన్ చేయించాం. కానీ మేము ఉద్యోగాల మటుకు అంతకుముందు జరిగిన వాల్యుయేషన్ ప్రకారమే ఇచ్చాం. దాని మీద మీరే సమాధానం చెప్పాలి, మేం కాదు. మీరు కావాలని సమస్యను పక్కదో పట్టించడానికి దీన్ని తీసుకొస్తున్నారు. ఇది ఒక పెద్ద పథకం ప్రకారం కొడుకును కాపాడుకోవడానికి, అంటే నారా లోకేష్ విద్యామంత్రి కదా, సో లోకేష్ను కాపాడుకొని ఇప్పుడు డిఎస్సి మీద నుంచి చర్చను తప్పించడానికి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు దీన్ని తీసుకొస్తున్నారు. అది ఈరోజు జగన్ మీడియా గోష్ఠిలో ప్రధానంగా 1-2 సార్లు చెప్పింది. డిఎస్సిలో చాలా అక్రమాలు జరిగాయంటే కూడా ఏమి జవాబు ఇవ్వడం లేదు. గతంలో జరిగిపోయిన దాన్ని మీరు చేస్తున్నారు. హైకోర్టు చెప్పిన ప్రకారం జరిగితే దానికి మేమేలా బాధ్యులం, మేం కాదని. అంటే వాళ్ళు సమర్థించుకుంటున్నారు, వీళ్ళు సమర్థించుకుంటున్నారు. విచారణకు కానీ తప్పులను దిద్దుకోవడానికి కానీ ఎవరు సిద్ధపడడం లేదు, అది స్పష్టంగా కనిపిస్తుంది. రెండవది, ఇవన్నీ కూడా లోకేష్ చాలా తీవ్రమైన సవాళ్ళను ఎదుర్కొంటున్నట్టు, రాజీనామా చేయాలని తాము ఒత్తిడి చేస్తున్నాం కాబట్టి లోకేష్ను కాపాడడానికి చంద్రబాబు నాయుడు డైవర్షన్ అన్నది జగన్నాథ్. అయితే ఈ రోజుకంటే నిన్న ఆయన ఆ రాజమండ్రి నుంచి వచ్చిన పార్టీ వాళ్ళతో ఉద్దేశించి మాట్లాడిన దాంట్లో ఎక్కువ రాజకీయ దాడి చేశారు. మొదటిది, పథకాలన్నీ కూడా వమ్ము చేశారు, వాగ్దానాలన్నీ వమ్ము చేశారు. మోసాల మీద చర్చ ప్రజల్లో మొదలైంది. ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అన్నీ ఎప్పటికప్పుడు ఖాతాల్లో పడ్డాయి. తేదీ వచ్చేసరికి బటన్ నొక్కడం అనేది ఆయనకి అప్పుడు తరచు చెప్పేవాళ్ళు కదా. సో జగన్ బటన్ నొక్కినప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు నొక్కలేకపోతున్నారు, ఆయనకు వచ్చిన నిధులు ఏంటి, ఈయనకు రానివేంటి, దీని మీద చర్చల్లో ప్రజల్లో చాలా చర్చ వస్తుంది అనేది ఆయన చెప్తున్న మాట. ఇప్పుడు గత ప్రభుత్వంలో మన వల్ల మేలు పొందిన వాళ్ళందరూ ఇప్పుడు కళ్ళు తెరుస్తున్నారు, తప్పకుండా పొరపాటు చేశాము అని చూస్తున్నారు. అందుకని ఎప్పుడు ఎన్నికలు పెట్టినా అధికారంలోకి వచ్చేస్తాం, ఇంకా ప్రమాణ స్వీకారం ఒకటే తరువాయి అన్న స్థాయిలో ఆయన చెప్తున్నారు. తర్వాత ఈ కళ్ళు మూసుకోవడానికి సంబంధించిన సిద్ధాంతం ఉంటుంది కదా. ఇప్పుడు ఇంకా అయిపోయాయి 2 ఏళ్ళు, ఏడాదిలో నా పాదయాత్ర, తర్వాత ఏడాదికి ఎన్నికలు వస్తాయి కాబట్టి ఇంకొక ఏడాది కళ్ళు మూసుకుంటే ఇవన్నీ అయిపోతాయని. కళ్ళు మూసుకోవడం కూడా పూర్తిగా లేదు, ఎందుకంటే స్థానిక ఎన్నికలు ప్రకటించబడుతున్నాయి, మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్లు, అలాగే స్థానికంగా గ్రామీణ జిల్లా పరిషత్లు, మండల పరిషత్లు, ఇవన్నీ కూడా. అందుకని వీటి మీద ఇప్పుడు ఫోకస్ ఉన్నట్టుంది. యుద్ధం చేయాల్సిందే, యుద్ధానికి సిద్ధం కావాలి. ఎన్నికలు ఎప్పుడు జరిగినా మనమే గెలవాలి, మళ్ళీ రాష్ట్రంలో కూడా మనమే అధికారంలోకి రావాలి, ఈ విషయంలో రాజీ లేదు. బట్ అట్ ది సేమ్ టైం చంద్రబాబు నాయుడు అనేక ప్రలోభాలు పెడతాడు, లోబరుచుకుంటారు, పోలీసులను ప్రయోగిస్తారు, మన మీదకి కుట్రలు చేస్తారు. వీటన్నిటిని కూడా తట్టుకోండి, వీటన్నిటిలో నేను తోడుగా ఉంటాను, పార్టీ మీకు తోడుగా ఉంటుంది, కాబట్టి ఎన్నికల్లో గెలిచి తీరాలి, అట్ ఎనీ కాస్ట్ వీ షుడ్ విన్ అని చంద్రబాబు నాయుడు వ్యూహాలు లేకపోతే ఎత్తుగడలు వాటిని వమ్ము చేసి మనం గెలవాలి అన్నది ఆయన ఇచ్చే పిలుపు. ఇందుకోసం ఆయన చెప్పేదంటే రాజకీయ కుట్రలు జరుగుతాయి,
లేనిపోయినవి చేస్తారు. రెండోది పోలీసు యంత్రాంగాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తారు. గతంలో కూడా అలా చేశారు. పోలీసు యంత్రాంగం మీద జగన్ తీవ్రమైన దాడి చేశారు. అంటే గంజాయి వాళ్ళే అమ్ముతున్నారు, మత్తు పదార్థాలతో దొరికిపోతున్నారు. వీటన్నిటినీ కూడా ఎంత చెప్పినా కానీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా గాడి తప్పింది, పోలీస్ వ్యవస్థ గాడి తప్పింది అన్నది జగన్ చేస్తున్నటువంటి అతి తీవ్రమైన ఆరోపణ. కొంతమంది అధికార కూటమి సభ్యులు కూడా అప్పుడప్పుడు మాట్లాడిన మాటలు, కొంతమంది మంత్రులు ఇవన్నీ కూడా తీసుకొని వచ్చి పోలీస్ వ్యవస్థ గాడి తప్పింది, వాళ్ళతో కుట్రలు చేయించి వైసీపీని దెబ్బతీయాలని చూస్తున్నారు. మన మీదేమో అక్రమ కేసులు బనాయిస్తున్నారు, వాళ్ళనేమో వదిలేస్తూ ఉన్నారు. ద్వంద్వ ప్రమాణాలు, డబుల్ స్టాండర్డ్స్ పాటిస్తున్నారు. ఇప్పుడు రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంక ప్రమాదం అని వెంటబడి మరి 1-2 సార్లు ఢీకొని తాగుబోతు మత్తులో ఉన్న వాళ్ళు చంపేశారు. కానీ దాని మీద ఏం విచారణ లేదు కదా. అదే సీదిరి అప్పలరాజు విషయంలో ఎలా చేశారు, ఆయన కుమారుడి విషయంలో వాళ్ళ ఎమ్మెల్యేది ఇంకోటి ఏం చేశారు. కాబట్టి పథకం ప్రకారం అధికార యంత్రాంగాన్ని, పోలీస్ యంత్రాంగాన్ని గాడి తప్పించి వైసీపీ మీదకి పురికొల్పుతున్నారు. ఎలా అయినా మనం లేకుండా చేయాలని చూస్తున్నారు. దీన్ని ఎదుర్కోవాలని ఖచ్చితంగా చెప్పాలంటే రాజమండ్రి వాళ్లకు దిశానిర్దేశం చేయడంతో పాటు ఒక యుద్ధానికి సిద్ధం. ఇంకా మనం అప్పుడు ఎన్నికలకు సిద్ధం అన్నట్టుగా ఇప్పుడు యుద్ధానికి మినీ యుద్ధం అనుకోవచ్చు ఒకవేళ ఇది. కాబట్టి